వల్ల స్ప్లిట్టింగ్ అనేది ఎక్కువ మంది అడుగుతున్నారు. అది 44,000 మంది. చేంజ్ ఆఫ్ అడ్రస్ మేము ఈసారి కల్పించాం. అది యాక్చువల్గా ఈకేవైసీలోనే పూర్తి అయిపోయి ఉంటుంది. అందుకనే కేవలం దాంట్లో సంఖ్య 12,552. మెంబర్ డిలీషన్ ఇప్పటి వరకు 13,580 మంది అప్లై చేశారు. అంటే ఈ సందర్భంగా మీ అందరికి తెలపాల్సింది ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైస్ కార్డ్ డేటాబేస్ని గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న డేటాబేస్ని అనుసంధానం చేయడానికి కోసం ఒక ప్రయత్నం మేము చేశాం. అయితే ఇది లెగసీ ఇష్యూస్ మాకు, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న అప్పుడున్న సాంకేతికత, అప్పుడున్న కొన్ని వాళ్ళ ఆలోచనల మేరకు ఈ డేటా జిఎస్డబ్ల్యూఎస్ దగ్గరే ఉండేది. ఈ డేటా సో మేము ఏ మార్పులు చేర్పులు చేయాలన్నా పౌర సరఫరాల శాఖ నుంచి ఈ రైస్ కార్డ్స్ సంబంధించిన విషయంలో అది జిఎస్డబ్ల్యూఎస్ డేటాతో ముడిపడి ఉంటుంది. గత 10-15 రోజుల నుంచి చాలామంది పౌరులు పాపం ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే సర్వర్ డౌన్ అవడం వలన క్షేత్రస్థాయిలో పూర్తి సమాచారం గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందికి చేరకపోవడం, కొన్ని సచివాలయాల్లో కేవలం రోజుకి 20 అప్లికేషన్లే తీసుకుని సర్వీస్ అందించడం, కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సిన సందర్భాల్లో కొంతవరకు మేము ప్రయత్నం చేసినా సాంకేతిక లోపాల వలన ప్రజలకి ఇంకా ఇబ్బంది కలిగింది. సో మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ మేము విచారణ వ్యక్తపరుస్తున్నాం. ఐఎమ్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాస్ట్ టు ద పబ్లిక్. అది తప్పకుండా మేము ప్రాధాన్యత ఇచ్చుకుంటూ 2-3 రాత్రుల నుంచి మా కమిషనర్ గారు నిద్ర కూడా లేకుండా అధికారులు ఇతర డిపార్ట్మెంట్లు ఉన్న, అది జిఎస్డబ్ల్యూఎస్ కావచ్చు, ఐటీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఆర్టీజీఎస్ అవ్వచ్చు, వీళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసి ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మేము రెస్పాండ్ అవుతూనే ఉన్నాం. నిన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి జాయింట్ కలెక్టర్స్ని, మా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ అందరితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ప్రజలకి మాత్రం వెసులుబాటు కల్పించాలి, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూడాలనేది నిన్న మాకు సుదీర్ఘమైన వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. సో దానికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అదేంటంటే, మొట్టమొదటిగా నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది, ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. దయచేసి మీరెవ్వరు కూడా తొందరపడిపోయి ఏదో పలానా తేదీకి ముగిసిపోతుందని మాత్రం మీరు అనుకోవద్దు. క్లోజింగ్ డేట్ లేదు దీనికి. మాకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మాకు 21 రోజుల సమయం ఉంటుంది. ఒక అప్లికేషన్ తీసుకున్న తర్వాత 21 రోజుల్లో అప్లికేషన్ స్వీకరించిన తర్వాత తప్పకుండా మేము పరిష్కారం చేస్తాం. అర్హత ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా ఇచ్చేస్తాం. అర్హత లేని వారికి ఈ కారణాల వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్తాం. గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం నుంచి వస్తారు, ఎగ్జామిన్ చేస్తారు, ఫీల్డ్ లెవెల్ విజిట్ చేస్తాం. ఆ పొరపాట్లు లేకుండా చూడడానికి వివిధ శాఖలు దీంట్లో క్షేత్రస్థాయిలో బాగా అప్రమత్తమై పనిచేస్తూ ఉన్నాయి.